అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పంట కాలువకు అనుకుని అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీగోడ అడ్డుకున్న రవణపల్లి జలాశయం చైర్మన్ రైతులు. అక్రమ నిర్మాణాలపై ఆర్డీఓ కార్యాలయంలోని ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో ఫిర్యాదు. నర్సీపట్నంలో సోమవారం చింతపల్లి రోడ్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సమీపంలో పంట కాలువపై అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారంటూ ఆర్డీఓ కార్యాలయంలో రవణపల్లి జలాశయం చైర్మన్ రుత్తల రాజేశ్వరరావు ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రవణపల్లి జలాశయం చైర్మన్ రుత్తల రాజేశ్వరరావు మాట్లాడుతూ సర్వే నంబర్ 33/40లో రవణపల్లి రిజర్వాయర్ నుండి నీలంపేట మీదుగా నర్సీపట్నం, బొడ్డేపల్లి, చెట్టుపల్లి గ్రామాలలో వందల ఎకరాల పంటలకు సాగు నీరు అందించే ప్రధాన కాలువకు ఆనుకొని ఉన్న స్థలంలో శాశ్వత పద్ధతిలో ముందస్తు ప్లాన్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. దీనిపై సదరు నిర్మాణదారుల వద్దకు వెళ్లి రైతులతో కలిసి వెళ్లి నిర్మాణాలను ఆపాలని చెప్పడం జరిగిందన్నారు. అయినప్పటికీ వారు మరల నిర్మాణాలు చేయడంతో రైతులతో కలిసి అక్రమ నిర్మాణాలు వ్యాపాలని ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో ఫిర్యాదు చేశామన్నారు. వెంటనే స్పందించిన అధికారులు సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి నిర్మాణాలను నిలుపుదల చేయించారని, దీనిపై సర్వే చేయించనున్నట్లు తెలిపారు అన్నారు. పంటకాలం అనుకుని ఇలా అక్రమ కడ్డలు ఆపుతున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఆపడం జరిగింది సార్, కడుతుంటే మళ్ళీ వాళ్ళు సర్వే చేయించుకున్నారు. మన సర్వేలో శాశ్వతంగా కాలంలోకి వేస్తున్నారు సార్. నమస్కారం అండి. ఇలా రవణపల్లి రిజర్వేయరు నీటి సంఘం తరపున చైర్మన్గా నా పేరు రుత్తల రాజేశ్వరరావు అండి. ఇలాగా రిజర్వేయర్ కాలంలో మెయిన్ కాలంలోని ఆక్రమణలు జరుగుతున్నాయండి. మన పెద్దమొదటి దగ్గర చెట్టుపల్లి కాలువ దగ్గర మన పెద్దమొదటి దగ్గర అక్కడ అక్రమంగా వాల్ కట్టడం, శాశ్వతంగా వాల్ కట్టడం జరుగుతుందండి. రైతులు వచ్చి చెప్పడంతో వెళ్ళి ఆపడం జరిగిందండి. వాళ్ళు ఆపడం జరిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇదిగో మేము సర్వే చేయించి మాకు ఇంతవరకు ఉందని చెప్పి ఇచ్చారు, అలాగని చెప్పారండి. చెప్తే మేము కూడా సర్వే పెట్టి మేము మా సంఘం తరపున సర్వే పెట్టించి ఇస్తాము, చేయించిన తర్వాత మీరు అప్పుడు మీ కార్యక్రమం మీరు నిర్మిద్దిగేనా అని చెప్పామండి. ఆప్షన్ చివరి వెళ్ళి ఆప్షన్ తర్వాత ఈరోజు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చామండి. అమ్మారావు గారు స్పందించారు. అమ్మారావు గారు ఉన్నారు. అమ్మారావు గారికి ఫిర్యాదు చేయడం జరిగిందండి. మీది ఈ సమస్యను ఒక వారం రోజుల్లోని మీకు పరిష్కరిస్తామని మాట ఇవ్వడం జరిగిందండి. ఇది నమస్కారం. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం.